వెల్కమ్ టు హోమ్ వండర్స్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం మనందరికీ ఎంతో బాగా యూజ్ అయ్యే ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్. ఎక్కువ రోజులు నిలువ ఉండే కొబ్బరి పొడి ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా కొన్ని కొబ్బరికాయలను తెచ్చి వీటిని మధ్యలో పగలగొట్టి ముక్కలుగా కట్ చేసి బాగా వాష్ చేసుకోవాలి. బయట కూడా దొరుకుతుంది కదా, ఇంత కష్టం ఎందుకు అని అనుకుంటున్నారా? బయట గానుగ నూనె అని ఆడిచ్చి అమ్ముతున్నారు, కానీ పుట్టుకు రాయడానికే కదా అని పుచ్చిపోయినవి డస్ట్ పట్టినవి వేసేస్తున్నారు. హెయిర్కి మనం పైకి రాసేదే అయినప్పటికీ మనం మంచి ఆయిల్ రాస్తేనే కదా హెయిర్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వేసి కొంచెం వాటర్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ని యాడ్ చేయమాకండి, కొద్దిగా వేసుకొని చిక్కటి పాలు వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసి చిక్కటి పాలు వచ్చేలాగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత నాకు 2 డేక్షాల పాలు వచ్చింది. ఇందులో ఇప్పుడు పొట్టంతా పోయేలాగా చిక్కటి పాలని వడగట్టుకోవాలి. పాలకు సరిపడా ఒక డేక్షాని తీసుకొని పైన బియ్యం జల్లిని పెట్టి ఆ పైన కాటన్ క్లాత్ని వేసుకొని ఇలా పొట్టంతా పోయేలాగా వడగట్టుకోవాలి. క్లాత్ని మొత్తం మూటలాగా కట్టి పాలు మొత్తం వచ్చే వరకు పిండేయాలి. పొట్టులో అస్సలు పాలు లేకుండా గట్టిగా టైట్ చేసి వీలైనంత వరకు పిండేయండి. ఇలా మొత్తం పిండేశాక పొట్టు వస్తుంది. ఈ పొట్టుని కూడా వేస్ట్ చేయకుండా ఏం చేయాలో లాస్ట్లో చెప్తాను. అప్పటి వరకు ఒక ప్లేట్లో ఇలా పరుచుకొని కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోండి. ఇలా వడగట్టుకున్న తర్వాత వచ్చిన కొబ్బరి చిక్కటి పాలను 1 అవర్ బయటే వదిలేయాలి. ఆయిల్ వాటర్ సపరేట్ అవుతాయి. అప్పుడు ఫ్రిడ్జ్లో రాత్రంతా పెట్టాలి. మార్నింగ్ ఇలా గడ్డగడుతుంది. ఫ్రిడ్జ్లో నుంచి తీసి 1 అవర్ తర్వాత తీయండి. ఇలా వెన్నెలాగా గడ్డలా వచ్చేస్తుంది. నేను కొంచెం కోకోనట్ వెన్నను పక్కన పెట్టుకున్నాను, దేనికో లాస్ట్లో చెప్తా. ఇలా వచ్చిన వెన్నె మొత్తాన్ని స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా పొంగొచ్చి బాగా బాయిల్ అయ్యి వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్లా మారుతుంది. చూసారా ఎంత చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుందో? ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ని వడగట్టుకోండి. సగం ఆయిల్ని వడగట్టుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టి కుక్ చేసుకుంటే ఇంకొంచెం ఆయిల్ వస్తుంది. మొత్తం ఆయిల్ వదిలేసే వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. మొత్తం ఎర్రగా మారి ఆయిల్ మొత్తం వదిలేశాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా వడగట్టుకోవాలి. ఏదైనా ఒక సీసా తీసుకొని ఇంకొకసారి వడగట్టుకుంటే అంతే, ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ రెడీ. చూసారా ఇంట్లోనే ఎంత బాగా కోకోనట్ ఆయిల్ వచ్చిందో? ఇలా ఇంట్లోనే ప్యూర్ కోకోనట్ ఆయిల్ని చేసి మన హెయిర్కి, పుట్టిన పిల్లలకి కొంచెం వేడి చేసి మద్దన చేశారంటే బోన్స్ స్ట్రాంగ్గా అవుతాయి. మన హెయిర్ కూడా థిక్ అండ్ లాంగ్గా గ్రోత్ అవుతుంది. స్మెల్ కూడా చాలా బాగుంది. ఆయిల్ వేడి చేస్తుంటే ఇల్లంతా కోకోనట్ స్మెల్తో నిండిపోయింది, చాలా బాగుంది. ఇలా మిగిలిన కోకోనట్ పౌడర్ని కాసేపు ఎండబెట్టుకున్న తర్వాత ఒక కడాయిలో లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసి ఇలా కాసేపు ఆరాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. అంతే, 3 months వరకు కర్రీస్లో, ఫ్రైస్లో చక్కగా వాడుకోవచ్చు. చూసారా కోకో పౌడర్ ఎంత బాగా వచ్చిందో, ఎంత పొడిగా వచ్చిందో చూడండి. 3 months వరకు నిల్వ ఉంటుంది. మీకు కావాలంటే కొబ్బరి లుండల్ని కూడా చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్లో తీసి పెట్టుకున్న కోకోనట్ వెన్నని నెక్స్ట్ వీడియోలో మంచి ఫేస్ క్రీమ్ని తయారు చేస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నచ్చిందా? మరెందుకు ఆలస్యం, చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.